గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే. 3 ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసి 3 నెలలు దాటింది. ఇంతవరకు నోటీసులైనా ఇవ్వలేదు. గడువు దాటింది. కాలయాపన వద్దు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివేదన. సీనియర్ లాయర్ ఆర్యమసుందరం వాదన. విచారణ వచ్చే నెల 3కు వాయిదా అనే వార్త మనం చూస్తున్నాం. ఫిరాయిస్తే సీటు గల్లంతే. అనర్హత అంశంపై సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు. కీలకంగా మారిన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ సబబే. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. 40 ఫిరాయిస్తే సీటు గల్లంతే అనే వార్త చూస్తున్నాం. కండువా మార్చుకుంటే ఖతమే. నాటి పరిస్థితికి నేడు జరిగేదానికి పోలికేది? ఆనాడు తెలంగాణను అస్థిరపరిచే కుట్రలు, దాన్ని తిప్పికొట్టేందుకే బీఆర్ఎస్లోకి చేరికలు. ప్రస్తుతం ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కఠిన వైఖరిగా ఉంది. కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుదాం. బీఆర్ఎస్ నాయకులు ముఖ్య కార్యకర్తలతో పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్లో సిపాయి లాంటి కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఒక్కొక్క బుల్లెట్. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహిస్తారు. అప్పటిదాకా ఓపిక పడదాం. తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కంటే ముఖ్యమంత్రి పదవి పెద్దదేమీ కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణిలో జంగ్ సైరన్, బొగ్గు గనుల వేలంపై ప్రత్యక్ష పోరు. 1 నుంచి దశల వారీగా ఆందోళనలు. ప్రైవేటీకరణ కోసమే బొగ్గు బ్లాకుల అర్రాస్. బీజేపీకి అనుకూలంగా సీఎం రేవంత్ వ్యవహారం. వేలం వేయకుండా 9 ఏళ్లు కాపాడామని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కండగా బీఆర్ఎస్ ఉంటుందని వెల్లడించారు. టీబీజీకేఎస్ పోరు బాట పట్టబోతోంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ ఎక్కడా? గ్రూప్ 1లో 1:100గా పిలవాలి. గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి. పరీక్షల మధ్య వ్యవధి ఉండాలి. అభ్యర్థులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ తరపున పోరాడతామంటూ కేటీఆర్ హెచ్చరించారు. మాజీ మంత్రిని కలిశారు గ్రూప్స్, డిఎస్సి ఉద్యోగార్థులు. ఖమ్మం సీతారామం ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి గోదావరి పరవళ్లు. 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు. కరువును పారదోలే కల్పతరువని రైతుల సంబరాలు. నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ నుంచి గోదావరి జలాల పరవళ్లు చూస్తూ ఉన్నాం. కేసీఆర్ మహాసంకల్పం నెరవేరిన రోజు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభంపై కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చేసింది కేసీఆర్, చెప్పుకునేది కాంగ్రెస్ అంటూ రేగా కాంతారావు పినపాక మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. సీతారామ ప్రాజెక్టుకు పునాది వేసింది, పూర్తి చేసింది కేసీఆర్. కానీ దాని ఫలితం గురించి కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కూనడం సిగ్గుచేటు. రేవంత్ స్వగ్రామంలో బీజేపీకే మెజారిటీ వచ్చింది. అక్కడ కమలానికి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా? మహబూబ్నగర్, మల్కాజ్గిరిలో బీజేపీ ఎలా గెలిచింది? ఢిల్లీలో సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. పంచాయతీలకు రూపాయి ఇచ్చారా? సఫాయి కార్మికులకు 8 నెలలుగా వేతనాలు లేవు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కళ్యాణలక్ష్మి జాప్యంపై సర్కారు చెంపచెల్లమనిపించింది. హుజురాబాద్లో ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి అంటూ సూచించింది. కాంగ్రెస్వి రాజ్యాంగ విరుద్ధ చర్యలు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తదనం లేదు. జాతీయ పార్టీలు రాష్ట్రాలకు గొడ్డలు పెట్టు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రపతి స్పీచ్. సింగరేణి గనుల వేలాన్ని ఆపాలి. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఉపనేత వద్దిరాజు రవిచంద్ర. మోతీలాల్ నాయక్ బీఆర్ఎస్ సంఘీభావం. ఉద్యోగాల భర్తీకి గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష. మోతీలాల్ని పరామర్శించారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. ఏసీ బ్యాచ్ వర్సెస్ వీసీ బ్యాచ్. ఏసీ అంటే అసలు కాంగ్రెస్ బ్యాచ్, వీసీ అంటే వలస కాంగ్రెస్ బ్యాచ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు. మహిళా మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం. గ్రూపులుగా చీలిపోయిన జిల్లా ఎమ్మెల్యేలు. మంత్రి సురేఖ ప్రెస్ మీట్లో పవర్ కట్. బీఆర్ఎస్ డిమాండ్తోనే కమిషన్. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి కోరారు. ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి. నిద్రావస్థలో నిఘా విభాగం. వరుస ఘటనలో బట్టబయలైన ఇంటెలిజెన్స్ వైఫల్యం. కర్ణాటకలో ముదిరిన కుర్చీ కొట్లాట. సీఎం పదవి నుంచి వైదొలగాలని సిద్ధరామయ్యపై డీకే వర్గం ఒత్తిడి. తెలంగాణ టుడే ఎమర్జెన్సీ డార్క్ చాప్టర్ ప్రెసిడెంట్ అనే ఒక వార్త చూస్తున్నాం. రిలీజ్ జాబ్ క్యాలెండర్, ఫుల్ఫిల్ ప్రామిసెస్ ఎస్ బీఆర్ఎస్. విల్ స్ట్రైవ్ ఫర్ తెలంగాణ స్టేట్ గ్రోత్ వావ్స్ కేసీఆర్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.